జై శ్రీమన్నారాయణ. 105వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః ద్వాదశోऽధ్యాయః సదాచార వర్ణనం. ఔర్వవువాచ. ఔర్వుడు పలికెను, దేవగో బ్రాహ్మణాన్ సిద్ధాన్ వృద్ధాచార్యాం సదార్చయేత్ ద్వికాలం చ నమే సంధ్యాం అగ్నినుపచరేత్ తథా. దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, వృద్ధులను, సిద్ధులను, ఆచార్యులను అర్చించవలేను. 2 మార్లు సంధ్యావందనము చేయవలేను. అగ్నిని ఉపాసించవలేను. సదానుపహతే వస్త్రే ప్రశస్తాస తదౌషధీః గారుడాని చ రత్నాని బిభ్రూయాత్ ప్రయతో నృప. నిరంతరము చినగని వస్త్రమును ధరించవలేను. ప్రశస్తములైన ఔషధులను, గారుడ రత్నములను శ్రద్ధతో ధరించవలేను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య సదేతి ఓషధీః విష్ణుక్రాంతా దుర్వాద్యాః గారుడాని రత్నాని చ విషఘ్నాని మరకతాదీని. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సదా అని ఓషధీః అనగా విష్ణుక్రాంత దూర్వాదులను, గారుడాని రత్నాని అనగా విషమును హరించు మరకత రత్నములను అని అర్థము. ప్రస్నిగ్ధామలకేశశ్చ సుగంధశ్చారువేషద్రుత్ సితాసు మనసో హృద్యాః బిభ్రూయాశ్చ నరః సదా. అలంకరించబడిన పరిశుద్ధమైన కేశముల కలవాడు, సుగంధమును అలదుకొనినవాడు, చక్కని వేషమును ధరించినవాడు, తెల్లనివి హృదయమును ఆకర్షించు పువ్వులను నరుడెప్పుడు ధరించవలెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ప్రసిద్ధేతి ప్రసిద్ధ అలంకృతాః అమలాః కేశయా యస్య. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రసిద్ధ అని ప్రసిద్ధాః అనగా అలంకరించబడిన విమలమైన కేశములు కలవాడు. కించిత్ పరస్వం న హరేత్ నాల్పమప్యప్రియం వదేత్ ప్రియం చ నానృతం బ్రూయాత్ నాణ్యదోషానుదీరయేత్. కొంచెము కూడా పరుల ద్రవ్యమును హరించరాదు, అల్పమైన అప్రియమును కూడా పలుకరాదు, ప్రియమని అసత్యమును చెప్పరాదు, ఇతరుల దోషములను చెప్పరాదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య కించిదితి కించిత్ కించిత్ కించిదపి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. కించిత్ అని, కించిత్ అనగా కొంచెము కూడా. నాణ్యస్త్రియం తదా వైరం రోచయేత్ పురుషర్షర్వః న దుష్టం యానమారోహేత్ కోలశ్చాయాం న సంశ్రయేత్. పరుల స్త్రీలని కోరరాదు, వైరమును అభిలషించరాదు, దుష్టమైన వాహనమును అధిరోహించరాదు, తీరముననున్న నీడను ఆశ్రయించరాదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నేతి కోలశ్చాయ జలౌఘ క్షతదేశశ్చాయ. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. నా అని కోలశ్చాయ జల ప్రవాహము చేత కొట్టబడిన ప్రదేశశ్చాయ. విద్విష్ట పతితోన్మత్త బహువైరాది కీటకైః బంధకీ వర్ధకీ భర్తృః క్షుద్రానృతకథైః సహ తదాతివ్యయశీలైశ్చ పరివాదరతైశ్చటైః బుధో మైత్రీం న కుర్వీతనైకపంథానమజా వ్రజేత్. ద్వేషించిన వారితో, అతి కీటకములతో, బంధకీ వర్ధకీ భర్తలతో, క్షుద్రులతో, అబద్ధమాడు వారితో, అతి వ్యయశీలులతో, పరివాదములందు ఆసక్తి కలవారలతో, వంచకులతో జ్ఞానమున్నవాడు స్నేహము చేయరాదు, ఒక్కడే దారిలో నడువరాదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య విద్విష్టేతి విద్విష్టాదిభిః మైత్రీం న కుర్యాత్ కీటకః కీటకవత్పీడకః దరిద్రః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. విద్విష్ట అని విద్విష్టాదులతో మైత్రిని చేయరాదు. కీటకః కీటక అంటే కీటకములే అతిగా పీడించు దరిద్రునితో. నావగాహే జలౌఘస్య వేగమగ్రే నరేశ్వర ప్రదీప్తిం వేస్మన విసేత్ నారోహేత్ శిఖరం తరో. జలప్రవాహ వేగమునకు ఎదురుగా నీటిలో మునగరాదు అనగా స్నానము చేయరాదు, కాలుచున్న ఇంటిలో ప్రవేశించరాదు, చెట్టు చిటారు కొమ్మలకు ఎక్కరాదు. నా కుర్యాద్దంత సంఘర్షం న కృష్టీయాశ్చ నాసికాం నా సంవృతముఖో జృంభేత్ శ్వాసకాసౌ వివర్జయేత్. పండ్లు కొరకరాదు, ముక్కును లాగరాదు, ముఖమును అనగా నోటితో కప్పుకోకుండా ఆవలించరాదు, శ్వాసకోశములను విడువరాదు.
विष्णुचित्तीयव्याख्या नेति न कृष्णीयात् न निष्कर्षेत् శ్వాసకాసౌ చ సంవృతముఖో న విసర్జయేత్. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. నా అని నా కృష్ణీయాత్ లాగరాదు, దగ్గును తుమ్మును నోరును కప్పుకోకుండా చేయరాదు. నోచ్చైర్హసేత్ సశబ్దం చనముం చేత్ పవనం బుధః నకాన్న ఖాదయేత్ సింధ్యాత్ నా తృణం న మహీం లిఖేత్. పెద్దగా నవ్వరాదు, ధ్వనితో అపానవాయువును విడవరాదు, గోర్లను తినరాదు, గడ్డిని పీకరాదు, భూమి యందు వ్రాయరాదు. న శ్మశ్రు భక్షయేల్లోష్టం న మృద్నీయాద్విచక్షణః జ్యోతింష్యామేద్యసస్థాని నాభివీక్షేత చ ప్రభో. మీసముల రోమములను భక్షించరాదు, మట్టిగడ్డను చిదమరాదు, అపవిత్రముగా నుండి నక్షత్రములను చూడరాదు. నగ్నాం పరస్త్రియం చైవ సూర్యం చాస్తమయోదయే నహుంకర్యాత్ శవం చైవ శవగంధో హి సోమజః. నగ్నముగానున్న స్త్రీని చూడరాదు, ఉదయాస్తమంలో సూర్యుడిని చూడరాదు, శవమును చూచి అసహ్యభావముతో హుంకారము చేయరాదు. శవగంధము సోమజము కదా. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నగ్నామితి శుక్లశోణిత మయత్వేనాగ్నిశోమి యస్య కాయస్య అగ్నస్యే శుక్లే ప్రాణేన సహగతే యశ్చోమాంశో రసః తద్దాహజః శవగంధో హి సోమజః అగ్నిరూష్మా రసం సోమః శరీరం తన్మయం యత ఇతి వచనాత్. విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం. నగ్నామని కాయము శుక్లశోణితమయము కాన అగ్నిశోమీయము అగ్నంశమైన శుక్లము, ప్రాణముతో పోగా ఇక సోమాంసమైన రసము దాహజము, అందువలన శవగంధము సోమజము. చతుష్పదం చైత్యతరుం శ్మశానో పవనాని చ దుష్టస్త్రీ సన్నికర్షం చ వర్జయేన్నిశిః సర్వదా. 4 దారుల కూడలిని, దేవతావృక్షాన్ని, శ్మశాన సమీపములోని ఉపవనములను, దుష్ట స్త్రీ సన్నికర్షమును రాత్రిపూట విడువవలెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య చతుష్పదమితి సవేదికో పూజితో వృక్షశ్చైత్యతరుః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. చతుష్పదం అని వేదిక కలిగి పూజించబడిన వృక్షము చైత్య వృక్షము. పూజ్య దేవా ద్విజ్యోతిశ్చాయాం నాతిక్రమేద్బుధః నైక శూన్యాటవీం గశ్చేత్ న చ శూన్యగృహే వసేత్. పూజించదగిన దేవతల బ్రాహ్మణుల జ్యోతుల ఛాయను వివేకవంతుడు దాటరాదు. శూన్యమైన అడవికి ఒక్కడు వెళ్ళరాదు, శూన్యగృహమున ఒక్కడు నివసించరాదు. కేశాస్తి కంటకామేధ్యా బలిభస్మౌతుషాంస్తదా స్నానార్ధ్రధరణీం చైవ దూరితః పరివర్జయేత్. కేశములను, ఎముకలను, కంటకములను, అపరిశుద్ధములను, బలిభస్మను, తుషను అనగా పొట్టును, స్నానముతో తడిసిన భూమిని కూడా దూరముగా విడవవలెను. నా నార్యానాశ్రయేత్ కాంచిత్ న జిహ్మం రోచయేద్బుధః ఉపసర్పేన్న వై వ్యాళాం స్థిరం తిష్టేన్న చోతితాః. అనార్యులను ఆశ్రయించరాదు, కపటమును మెచ్చరాదు, సర్పములను నడుచుచూ కానీ నిలిచి కానీ లేచి కానీ సమీపించరాదు. అతీవ జాగర స్వప్నౌ తద్వత్ స్థానాసనే బుధః న సేవేత తదా శయ్యాం యాయామంచస్వరే నరేశ్వరః. రాజా, అతిగా మేలుకొని ఉండుట కానీ, అతిగా నిద్రించుట కానీ, శయ్యను అతిగా సేవించుట కానీ, అతి వ్యాయామము కానీ చేయరాదు. దంశ్రిణ శృంగిణశ్చైవ ప్రాజ్ఞో దూరేణ వర్జయేత్ అవస్యాయం చ రాజేంద్రపురో వా తాతపౌ తథా. కోరలు కలవాటిని, కొమ్ముల కలవాటిని దూరముగా ఉంచవలెను. అట్లే మంచును, ఎదురుగాలి, ఎదురెండను విడువవలెను. న స్నాయాన్న స్వపేద్ నగ్నో న చైవోపస్మృతేద్బుధః ముక్తకశ్చ నాచామేద్దేవాద్యచ్చాం చ వర్జయేత్. నగ్నముగా స్నానము చేయరాదు, నగ్నముగా నిద్రించరాదు, నగ్నముగా ఆచమనము చేయరాదు, గోచి లేకుండా ఆచమనము చేయరాదు. గోచి లేకుండా ఉన్నప్పుడు దేవాదుల అర్చాదులను విడువవలెను. హోమదేవార్చనాద్యాసు క్రియాస్వాచమనే తదా నైకవస్త్రః ప్రవర్తేత ద్విజవాచ నికే జపే. హోమములను, దేవతార్చనలలో, ఆచమనములో, బ్రాహ్మణ స్వస్తివాచనములలో, జపములో ఒక వస్త్రముతో నుండరాదు.
జై శ్రీమన్నారాయణ. సశేషము.